రామ జనార్దన రావణ మర్దన రామానుజగ్రజ రాజవిభ అనే నోటు స్వరాన్ని మనం నేర్చుకున్నాం. అది ఏ రాగంలో ఉంది? శంకరాభరణ రాగ. First of all, what is the definition of raga? A raga has certain swaras and an order in which the swaras are to be sung upon a melody. Ragayuktanga padede ragam. Ragas has unique feature of Carnatic music, and the Carnatic music has innumerable number of ragas. Innumerable number of ragas and can be sung by knowing the swarasthanas or నోట్ పొజిషన్. అనేక రాగాల్లో, కర్ణాటక సంగీతం నందు ఉన్న అనేక రాగాల్లో మనం ప్రతి రాగానికి ఏం చేయాలంటే స్వర స్థానములు తెలుసుకొని వాటి వాటి స్వరాలుండే స్థానంలోనే మనము గానం చేయాలి. అది రాగాకి డెఫినిషన్ అన్నమాట. ఇప్పుడు ఈ నోటు స్వరాస్ ముత్తుస్వామి దీక్షితర్ గారు రచించారు. ఏ రాగంలో? అన్ని నోటు స్వరాలు శంకరాభరణ రాగంలోనే ఉంటుంది. చూడండి, నోటు స్వర కంపోజిషన్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ కంపోజిషన్స్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ కంపోజ్డ్ బై శ్రీ ముత్తుస్వామి దీక్షితర్. as the name itself, మీకు ఆ రాగంలో as the name itself suggests, this raga, ఏ రాగా? శంకరాభరణం. శంకరాభరణం, ఆభరణం is closely associated with Lord Shiva. And the 7 swaras feature points to 7 ornaments are Sarpa, Rudraksha, Ganga, Mruga, Pushpam, Dhamaruka and Nikshara. ఈ 7 ఆభరణములు కలిపి శంకరాభరణ రాగముగా ఏర్పడింది. రాగం చూడండి. సరి గ మా పద ని సా సా ని ద మా గ రి సా. నోటు స్వరాలన్నీ గమకాలు లేకుండా ప్లెయిన్ స్కేల్లో ఉంటుంది కాబట్టి ఆరోహణం మనము ఈ నోటు స్వరం పాడే ముందు ప్లెయిన్ స్కేల్లో పాడాలి. మళ్ళీ చూడండి. సరి గ మా, ఇది గమకం. ప్లెయిన్ నోట్స్ అంటే సరి గ మా పద ని సా సా ని ద ప మా గ రి సా. ముత్తుస్వామి దీక్షితర్ వారు సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు, దీన విద్వాంసుడు. ఇలాంటి నోటు స్వరములు దాదాపు 30 పైగానే రచించారు. అందులో మీకు ప్రీవియస్ క్లాస్ లో రామజనార్దన అనే నోటు స్వరం నేర్పించాను. ఆ నోటు స్వరం ఒకసారి వినండి. సార్ నోటు స్వరం యూట్యూబ్ ఆడియో ప్లే చేయండి సార్ ఒకసారి. సార్ ఆడియో వాయిస్ ఇంకా రావట్లేదు సార్. అందరికి వినిపిస్తానమ్మా ఆడియో? Yes ma'am. Yes ma'am. Yes ma'am. ఆడియో వినిపించట్లేదు సార్ ఇంకా యూట్యూబ్ లో. ఫస్ట్ లో వినిపించిందా మేడం? ఫస్ట్ లో లైట్ గా వినిపించింది. నాకు అసలు అవసరమే లేదు సార్. సీరియల్ వేసుకొని ఇలా నేను వదిలేసి సార్. కలిగిరి మహేష్ ఫోన్ నెంబర్ ఏంటి సార్? భాష సార్. ఓకే మా వినిపిస్తాను. ఓకే, నేను ఒకసారి పాడతాను చూడండి. ఆఫ్టర్ క్లాస్ మీరు ఆ లింక్ ఫాలో అవ్వండి నన్ను.
राम जनार्दन रावण मर्दन रामानुजग्रज राज विभो पामर मोचन पंकज लोचन भक्त जन प्रिय पालय मां भूमि जनायक भुक्ति प्रदायक भूसुर पालन भूमिपते श्यामल विग्रह शांत गुरु गुह सन्नुत श्री रामचंद्र प्रभो सन्नुत श्री रामचंद्र प्रभो सन्नुत श्री रामचंद्र प्रभो ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్న నోటు స్వరం. ఈ నోటు స్వరాలు దాదాపు 30 పైన ఉంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో శంకరాభరణంలో రామజనార్దన నేర్పించాను అండ్ త్యాగరాజ స్వామి వారు రచించిన సారసు నేత్ర కూడా మీరు నేర్చుకున్నారు. Another important raga in Carnatic music is Maya Malava Gaula. ఎవరైనా చెప్పండి రాగం పేరు. మాయా మాళవ గౌళ చెప్పండి అన్న. మాయా మాళవ గౌళ. మాయా గౌళవ కాదు. వెరీ గుడ్. A raga that is symmetric and very easy to teach and learn is Mayamalo Gaula raga. ఈ మాయమాళవ గౌళ రాగ అనేది కర్ణాటక సంగీతంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంటుంది. దిస్ ఇస్ ద రీజన్ బిగినర్స్ లెసన్. మీకు స్టార్టింగ్ బేసిక్ లెసన్స్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ సరళి వరుసలు, జంట వరుసలు, అలంకారాలు, దాటు స్వరాలు అన్ని మాయమాళవ గౌళలోనే రచింపబడ్డాయి. This is the reason beginners lesson in Carnatic music are based in Mayamalo Gaula and its derivative ragas. The notes that feature in Mayamalo Gaula are, this is very important Nana. Starting Carnatic music lo ekkadaina gaani manam abhyasa gana rachanaku ఉపయోగించేది మాయమాళవ గౌళ రాగం. అందులో ఆరోహణ అవరోహణ చూడండి. షడ్జమం, శుద్ధ రిషభం, దైవతం, శుద్ధ దైవతం, కాకలి, నిషాదం. ఈ సప్తస్వరంలో మాయమాళవ గౌళ ప్రతి అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి ఈ రాగం ఫస్ట్ ఖచ్చితంగా అభ్యసించాలి. మీకు ఇక్కడ కనిపించేది తాన్పురా నాన్న. రాడల్ తాన్పురా అంటారు, శృతి బాక్స్ అని కూడా అంటారు. తంబూరా వేసుకుంటూ శృతిలో లీనమై సంగీతాన్ని అభ్యసించాలి. నేను ఇప్పుడు ఆరోహణ అవరోహణ చెప్తాను. ఎవరైనా ఇద్దరు స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసి నన్ను అబ్జర్వ్ చేస్తూ తాళాన్ని అబ్జర్వ్ చేస్తూ పాడండి, సరేనా? ఆదితాళంలో లఘువు 1 2 3 4, ఒక లఘువు 2 ధృతాలు కలిగి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీరు మీ రైట్ లెగ్ లో తాళం వేసుకుంటూ పాడాలి శృతిలు. పాడతామా? ఇప్పుడు ఫస్ట్ సరళి వరుస చాలా ఇంపార్టెంట్ నాన్న. డైరెక్ట్ గా కీర్తనలు కృతులు అభ్యసించే ముందు మీరు ఖచ్చితంగా బిగినర్స్ సరళి వరుసలు నేర్చుకోవాలి. ఫస్ట్ సా పాడండి. ఇప్పుడు సాకి పక్కనే రిషభం, శుద్ధ రిషభం ఉంటుంది.
రిషభం కన్నా గాంధారం ఎక్కువ. గా మా గా కన్నా మా ఎక్కువనా? మా ఇప్పుడు ఈ సరిగమలో మీరు ఏ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? ఎనీవన్ ఆన్సర్? నేను పాడిన సరిగమలో మీకు ఏమర్థమైంది? 2 కీ పాయింట్స్ ఉంది. ఫస్ట్ బేస్ ఆధార షడ్జమం షడ్జమం. ఎవరైనా చెప్పగలరా? ఓకే, పోనీ ఇంకో విధంగా చెప్పండి. సాకనరి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఆరోహణ క్రమంలో? ఎక్కువగా వెరీ గుడ్. వాట్ అబౌట్ రీ కనగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువగా ఉంది వెరీ గుడ్. దీన్ని బట్టి ఆరోహణ క్రమం అంటారు. దీన్ని ఆరోహణ అవరోహణ అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, వచ్చేటప్పుడు డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో ఒక్క స్వరం కన్నా ఇంకో స్వరం ఎక్కువ పాడాలి. సరిగమ్మ పాడండి. నేను ఏ శృతిలో అభ్యస చెప్తున్నానో అలానే ఆ శృతిలోనే అభ్యసించండి. పంచమం పా నిషాదం నీ పెంచాలి నాన్న. నిషాదం షడ్జమం అనేది తారస్థాయి అన్నమాట. వెరీ గుడ్. ఎవరో ఒకరు కరెక్ట్ గా వాడుతున్నారు. అగైన్ ఇప్పుడు అవరోహణ అవరోహణలో డిసెండింగ్ ఆర్డర్ పా దించాలి. దాకన్నా పా తక్కువ కదా. పా మా గ రీ చాలా దించండి. రీ వోకల్ కార్డ్స్ మన స్వర స్థానంలో, అందుకే నేను మీకు సరళి వరకు చెప్పే ముందు స్వర స్థానం గురించి చెప్పాను. స్వర స్థానం అంటే ఏంటి? రీని ఆ స్వర ఉండే ప్లేస్ లోనే పాడాలి. నీసా ఉందా రీసా ఉందా అవరోహణంలో చెప్పండి. రీసా నాన్న. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి పాడతాను. వెరీ గుడ్. ఒకసారి తాళంతో పాడతాను. ఇంతదాకా మీరు స్వరస్థానాలు స్వరాలు చూసారు. ఇప్పుడు ఫస్ట్ సరళి వరుస చూడండి. ఈ ఫస్ట్ సరళి వరుస మీరు బాగా సాధన చేస్తే సరళి వరుసలు, జంట వరుసలు, దాట స్వరాలు, అలంకారాలు 4 ఎక్సర్సైజెస్ మీరు నేర్చుకోవచ్చు. ఒకసారి చూడండి. సరి గ మా
रे सा सा रे ग म प द नि सा सा नि द प म ग रे सा బాగా వినండి అన్న సెకండ్ తర్వాత నేను రెండు క్వశ్చన్స్ ఉంటాయి सा रे ग म प द नि सा सा नि द प म ग रे सा థర్డ్ కాలం సరి గ మ పద ని స స ని ద ప మ గ రి స సరి గ మ పద ని స స ని ద ప మ గ రి స ఓకే ఇప్పుడు క్వశ్చన్ అడగనా ఆర్ యు రెడీ టు ఆన్సర్ yes ma'am సెకండ్ కాలంలో నేను పర్ బీట్ కి ఎన్ని స్వరాలు పాడాను అది మీ క్వశ్చన్ ఫస్ట్ కాలం మీకు చెప్పించాను నేను పాడిన సెకండ్ స్పీడ్ అంటే ఒక దెబ్బకి ఎన్ని స్వరాలు పాడాను ఎనీవన్ ఆన్సర్ నానా మళ్ళీ పాడితే అబ్జర్వ్ వెరీ గుడ్ ఆన్సర్ వచ్చేసింది 2 వాట్ అబౌట్ థర్డ్ స్పీడ్ లో నేను ఎన్ని పాడాను ఎన్ని స్వరాలు పాడాను 4 మేడం సరిగా మ పద ని స స ని ద ప మ గ రి స సరిగా మ పద ని స స ని ద ప మ గ రి స మళ్ళీ వినండి సరిగా మ పద ని స స ని ద ప మ గ రి స సరిగా మ పద ని స స ని ద ప మ గ రి స ఎన్ని పాడాను 4 madam 4 ma'am ఫస్ట్ కాలంలో పర్ బీట్ 1 స్వర అండ్ సెకండ్ కాలంలో 2 స్వర థర్డ్ కాలంలో 4 స్వర 4 ma'am వెరీ గుడ్ మ్యామ్ ఇప్పుడు తాళపాక అన్నమాచార్యుల గురించి తెలుసుకొని నెక్స్ట్ అన్నమాచారి వారి కీర్తనని మనము నేర్చుకుందాం తాళపాక అన్నమాచార్య during his long and prolific career Annamacharya composed and sang nearly 32,000 sankirtanas and 12 shatakas శతకం అంటే ఎన్ని ఒక శతకం అంటే ఎన్ని 100 to 108 100 nana only 100 Ramayana in the form of Vipada Sankirtana Lakshanam characteristics of Sankirtana and Sringara Manjari and also Venkatachala Mahatyam తాళపాక అన్నమాచార్యులు వారు ఇవి రచించారు and his works were in Telugu, Sanskrit and other few languages in India. ఇలియట్ సార్ నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇవ్వండి సార్ ముందుగా మనం అన్నమాచార్యుల గురించి తెలుసుకునే ముందు అన్నమాచార్య కీర్తనల్లో పల్లవి చరణాలు ఉంటాయి నాన్న ఇది స్ట్రక్చర్ ఏవేవి ఉంటాయి పల్లవి చరణాలు ఎగ్జాంపుల్ 2-3 అన్నమాచార్య కీర్తనలు వినండి దీని బట్టి మీకు స్ట్రక్చర్ ఆఫ్ అన్నమాచార్య కీర్తనలు అర్థమవుతాయి ఈ చరణాలు చాలా వరకు అన్నమాచార్య కీర్తనలో ఒకే ధాతువుని కలిగి ఉంటుంది ధాతువు అంటే స్వరం నాన్న స్వర పార్ట్ మాతువు అంటే సాహిత్య ఒకే స్వరాన్ని కలిగి ఉంటాయి ఈ చరణాలు ఫస్ట్ చూడండి సార్ ఒక 5 minutes దాకా అందరినీ మ్యూట్ లో పెట్టండి సార్ వారి సంకీర్తనల్లో పల్లవి చరణం ఉంటుందన్న పల్లవి 3 చరణాలు కొన్నిసార్లు 5 చరణాలు కూడా ఉంటాయి నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సనూత నమో నమో నారాయణతే నమో నమో ఇలా పల్లవి 2 లైన్స్ కలిగి ఉంటుంది చరణాలు 4 లైన్స్ మురహర
భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ. ప్రతి ఒక్క అన్నమాచార్య వారి సంకీర్తనలో మధ్యమ కాలం, మధ్య స్థాయిలో చరణాల్లో 2 పంక్తులు కలిగి ఉండి తర్వాత తారస్థాయికి వెళ్తున్నాను. ఒకసారి చూడండి. తాళపాక అన్నమాచార్యులు వారు సంకీర్తనలు 2 విధంగా రచించారు. శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు. అన్నమాచార్యులు వారు ఒక వెంకటేశ్వరుని పైనే కాకుండా అనేక దేవతామూర్తులపై కీర్తనలు రచించిరి. ఆ కాలంలో శివుడు, భైరవుడు, శక్తి అనేక దేవతలను పూజించు మతముల వారు ఉన్నారు. వారికి మనసులో గల వైవిధ్యమును అంటే డిఫరెన్సెస్ తొలగించుటకై అన్నమయ్య ఒక సంకీర్తనలో ఎంత మాత్రము నెవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంటే నిప్పటి అన్నట్లు అని పేర్కొనిది. ఇందులో చరణంలో చూడండి. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం అనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగొడుదురు కాలి కులారి భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఓకేనా నాన్న? అంటే విష్ణువు భక్తులు, శివ భక్తులు, దేవతలంతా ఒకటని చెప్పే తత్వ కీర్తన ఇది. ఇలాగే అన్నమాచార్యులు వారు వెంకటేశ్వర స్వామి పైన అనేక కీర్తనలు రచించారు. అందులో తత్వపరంగా రచించిన కీర్తన చూడండి. భౌళి రాగం, మరువను ఆహారంబును. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే అన్నమాచార్య కీర్తనలోని సంకీర్తనలోని సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి నాన్న. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వ రహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. అర్థం చూడండి. వేర్ ఫ్రమ్ ఇస్ దిస్ హ్యూమన్స్ బర్త్? వాట్ యు సీ ఇస్ ఇట్ టు హ్యావ్ టేకెన్ ఇట్. ట్రూత్ఫుల్లీ ఐ హ్యావ్ ట్రస్టెడ్ యూ. ఎవరిని? వెంకటేశ్వర స్వామిని నేను పూర్తిగా నమ్మాను అని చెప్పి తాళపాక అన్నమాచార్యులు వారు ఆ కీర్తనను ఆలపించారు. ఇందులో చూడండి అన్న, ఇంతకు ముందు నేను పాడిన చరణంలో అర్థం చూడండి. ఐ వోంట్ ఫర్గెట్ ఫుడ్ ద ప్లెజర్స్ ఆఫ్ ఫ్యామిలీ మరువను ఆహారంబును మరువను సంసార సుఖమును అండ్ won't forget the sensory luxuries. మాధవ, దిస్ ఇస్ యువర్ క్రియేటెడ్ ఇల్యూషన్. ఇవన్నీ కూడా ఇల్యూషన్ అంటే కలల వంటిది. నాకు నీ స్మరణ ఒకటే చాలు అని చెప్పి అన్నమాచార్యులు వారు రచించారు. ఐ విల్ ఫర్గెట్ ద గుడ్ నాలెడ్జ్ ఐ లెర్న్, విల్ ఫర్గెట్ ద హ్యూమన్ బాడీ సీక్రెట్స్, విల్ ఫర్గెట్ టీచర్. మరిచద గురువును దైవము అందరినీ మర్చిపోతాను. మాధవ నీ మాయలో. మాయా అని అర్థం. ఇక్కడ మాధవ అంటే వెంకటేశ్వర స్వామి.
ఇలా అనేక కీర్తనలు తాళపాక హనుమాచార్యులు వారు రచించారు. ఆ సాహిత్యంలోని మహత్యము మీరు సాహిత్యం తెలుసుకొని ఆ ట్యూన్లో పాడేటప్పుడు అర్థమవుతుంది. హనుమాచార్యులు వారి జీవిత చరిత్ర గురించి మనము వచ్చే క్లాసెస్ లో చూద్దాము. ఇప్పుడు నేను మీకు హనుమాచార్య వారు రచించిన ఇందరికి అభయంబు అనే కీర్తనను నేర్పిస్తాను. ఇలియాస్ సార్, ఆ సాంగ్ స్క్రీన్ పెట్టండి సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఇందరికి అభయంబు సాంగ్ హనుమాచార్య స్లైడ్స్ లో ఉంది కదండి సార్. హనుమాచార్య స్లైడ్ లో లాస్ట్ స్లైడ్, లాస్ట్ పెట్టిన పీపీటీలు. ఇది కాదు సార్, హనుమాచార్య అని ఉంటుంది సార్. హనుమాచార్య స్లైడ్ ప్రెజెంటేషన్ లో లాస్ట్ స్లైడ్ సార్. ఇందులో లాస్ట్ స్లైడ్, లాస్ట్ సార్ సాంగ్ స్లైడ్ పెట్టేయండి. దీని తర్వాత ఇది సార్ ముందు స్లైడ్. ఇదే. థ్యాంక్ యూ సార్. ఆదితాళం నాన్న, ఆదితాళం మీకు అందరికీ ఫెమిలియర్. నేను రామజనార్దన చెప్పాను, సరసనేత్ర చెప్పాను. అండ్ థర్డ్ కీర్తన హరికాంబోజీ, మిశ్ర హరికాంబోజీలో ఇందరికి అభయంబు. ఈ కీర్తనలు పాడే ముందు మీరు నేను ఇప్పుడు ఈ రోజు చెప్పిన మాయమాల గౌలలో సర్లీ వర్షాన్ని బాగా సాధన చేయండి. తర్వాత కీర్తనని అభ్యసించండి. ఎవరినైనా ఇద్దరిని అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎవరన్నా పాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. సమీరా, పెద్ద పని అన్మ్యూట్ చేసుకో. కీర్తన చూడండి. ఇందరికి అభయంబు, ఇందరికి అభయంబు, వద్దు. ఇందరికి అభయంబు, ఇందరికి అభయంబు. తాళం వేస్తూ పాడండి. వీడియోలో నేను తాళం చూపిస్తున్నాను చూడండి. ఇందరికి అభయంబోలిచ్చుచే, ఇందరికి కాల్లో తాళం వేయాలి. మీరు తాళము కాల్లో వేసుకోవాలి. ఇందరికి అభయంబోలిచ్చుచే, ఇందరికి అభయంబులిచ్చుచే, కందువగు మంచి బంగారు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ట్యూన్ ఫాలో అవ్వండి. కందువగు మంచి బంగారు చేయి, మంచి బంగారు చేయి. ఇందరికి అభయంబులిచ్చుచే, ఇందరికి అభయంబులిచ్చి చేయి. వెలలేని వేదములు, ఇప్పుడు మనం పాడేది చరణమ్మ. ఇంత దాకా మీరు పాడింది పల్లవి. పల్లవి 2 times పాడి ఫస్ట్ లైన్ లో ఆపాలి. సో నేను పాడతాను, తర్వాత మీరు ఈ రికార్డ్ విని ప్రాక్టీస్ చేసుకొని రండి. ఇందరికి అభయంబులిచ్చుచే, ఇందరికి అభయంబులిచ్చుచే,
కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబు ఇచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. పల్లవి తర్వాత ఒక ఆవర్తము. ఒక ఆవర్తం అంటే లఘువు, 2 ధృతాలు, గ్యాప్ వదలాలి నాన్న. ఇప్పుడు చరణం చూడండి. వెలలేని వేదములు వెలలేని వేదములు లేకి దీర్ఘం పెట్టి నీ పాడు. వెలలేని వేదములు వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి వెదికి ఇచ్చిన చేయి. వెదకి కూడా పెట్టుకోవచ్చు నాన్న, వెదకి తెచ్చారు. వెలలేని వేదములు వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి వెదికి తెచ్చిన చేయి. చిలుకు, అది విలుకు కాదుమా, చిలుకు, ప్రింట్ మిస్టేక్. చిలుకు గుబ్బలి కింద చిలుకు గుబ్బ చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి. అలమేలు మంగ అమ్మవారి మీద కీర్తనం. చిలుకు గుబ్బలి కింద చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి చేర్చు చేయి. వెరీ గుడ్. సెకండ్ లైన్ మనము ఎక్స్ప్రెషన్ వస్తున్నాం అంటే ఒక చిన్న సంగతి లాంటిది. వెలలేని వేదములు వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి వెదికి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బలి కింద చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి చేర్చు చేయి. కలిగియగు భూకాంత ఇంతకు ముందు సరళి వరుస చెప్పేటప్పుడు షడ్జమం, తారస్థాయి షడ్జమం చెప్పాను కదా, అక్కడ నాన్న కలిగియగు భూకాంత భూకాంత కౌగిలించిన చేయి కౌగలించిన చేయి. వలనైన కొనగోళ్ళ వలవైన కొనగోళ్ళ వలనైన కొనగోళ్ళ వలనైన కొనగోళ్ళ వాడి చేయి వాడి చేయి. చరణం తర్వాత పల్లవి పాడాలి. ఇందరికి అభయంబులిచ్చు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. నెక్స్ట్ సెకండ్ చరణము, థర్డ్ చరణం నేను ఈ క్లాస్ లో పాడతాను నాన్న. మీరు ఈ రికార్డ్ విని మీరు ఇంట్లో సాధన చేసిరండి, అభ్యాసం చేసిరండి. నెక్స్ట్ క్లాస్ లో మీకు సెకండ్ అండ్ థర్డ్ చరణాలు చెప్తాను. ఓకే మేడం. ఒకసారి వినండి. ఫస్ట్ చరణం వస్తే సెకండ్ థర్డ్ చరణాలు ఈజీగా పాడేయగలరు. ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మోసకు చేయి తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన
మొసగు చేయి తనివోక బలి చేత దానమడిగిన మొనరంగ మొసగు చేయి మొనసి జలనిధి తెచ్చిన చేయనయనాగేలు ధరించు చేయి ఇందరికి అభయం బోలిచ్చు చేయి. మళ్ళీ చరణం తర్వాత పల్లవి పాడాలి. లాస్ట్ చరణం. పురసతుల మానములు పొల్ల చేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి పురసతుల మానములు పొల్ల చేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలాధీశుడై మోచంబు తెరవు ప్రాణుల తెల్ల తెలిపెడి చేయి ఇందరికి అభయంబు ఇచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. అర్థమైందా నాన్న? ఎస్ మ్యామ్. ఇలా అన్నమాచార్య కీర్తనలు చరణాలు